హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పుణ్య యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ అందరూ ఈజీగా చేసుకునే విధంగా ఉల్లి సమోసాను చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఇది మీకు ఆలు సమోసా కంటే ఇదే బాగుంటుంది, ఇదే ఈజీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలనో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఉండలేమి లేకుండా పిండిలో ఆయిల్ బాగా కలిసిపోలేగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకోండి. చూడండి, ఈ విధంగా చపాతీ పిండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అదే విధంగా కలిపి దీనిపైన మూత పెట్టుకొని 15 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టీ స్పూన్ల మైదా పిండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు మనకి మైదా పిండి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డని మీకు వీలైనంత సన్న ముక్కలాగా కట్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని తీసుకోండి. 2 రెబ్బల కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు అటుకులు వేసుకోండి. మీ దగ్గర ఏ అటుకులు ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కారం మీకు తగినట్టుగా వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి గరం మసాలా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి. చేయితో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా కలుపుకున్నారంటే మనకి మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఈలోపు మనకు పిండి కూడా నానిపోయింది. చూడండి, కొద్దిగా సాఫ్ట్గా అయింది. చూడండి, ఈ పిండిని మరొక నిమిషం ఈ విధంగా చేయితోని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఇక నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు 5 పిండి ముద్దలు అయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను చేతిలోకి తీసుకొని చపాతీ పీట పైన పెట్టుకొని మీకు వీలైనంత పల్చగా చపాతీలాగా చేసుకోండి. మీకు అతుక్కుంటుంది అనిపిస్తే కొద్దిగా పొడిపిండి వేసుకొని చేసుకోండి. చూడండి, ఇక్కడ నాకు వీలైనంత పల్చగా ఇక్కడ నేను చపాతీలాగా చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి ముద్దలను కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసుకోండి. అన్నీ ఒకే సైజు వచ్చేలాగా చూసుకొని చేసుకోండి. అప్పుడు మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడిగా ఉన్నప్పుడు చపాతీని దానిపైన వేసుకొని జస్ట్ 10 సెకండ్స్ అటు ఇటు తిప్పుకుంటూ లైట్గా కాల్చుకోండి. ఎక్కువసేపు ప్యాన్ పైన పెట్టొద్దు, గట్టిగా అవుతాయి. అప్పుడు మనకి సమోసాలు కరెక్ట్గా రావు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఇక్కడ అన్ని చపాతీలను కాల్చుకొని తీసుకున్నాను. ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్ని చపాతీలను ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకోండి. కరెక్ట్ సైజు వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు ఏదైనా ఒక నైఫ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్నర్స్ని కట్ చేసుకోండి. అన్నీ సేమ్ సైజ్ రావడానికి ఇక్కడ నేను కార్నర్స్ని కట్ చేస్తున్నానండి. మనకి ఇది స్క్వేర్ షేప్లో రావాలి. ఇప్పుడు మిడిల్లో మరొకసారి ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మనకి ఇక్కడ సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి, అన్నీ ఇక్కడ మనకి రెక్టాంగిల్ షేప్లో వచ్చాయి కదా, ఇలా రావాలి. ఇప్పుడు మనకి సమోసా చేసుకోవడానికి షీట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూడండి, చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సమోసా షీట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒకసారి కిందికి ఫోల్డ్ చేసుకొని దాని తర్వాత పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్ పార్ట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ ఇంకా అటుకుల మిక్చర్ ఉంది కదా, దాన్ని 1 లేదా 1.5 టీ స్పూన్ వేసుకొని ఈ విధంగా పైన లేయర్కి మనం ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి పేస్ట్ ఉంది కదా, దాన్ని అప్లై చేసుకోండి. ఈ విధంగా మైదాపిండి పేస్ట్ని అప్లై చేసుకొని దాన్ని కిందికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసుకున్నారంటే మనకి సమోసా రెడీ అయిపోయింది. ఫస్ట్ మీకు చూడడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ చాలా ఈజీ అండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను కిందికి ఒకసారి ఫోల్డ్ చేసి దాని తర్వాత ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా, పైకి ఒకసారి ఫోల్డ్ చేశాను, అంతే. ఇప్పుడు మిడిల్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని దాంట్లోకి మన మిక్చర్ని వేసుకొని దానిపైన షీట్ ఉంది కదా, ఆ పైన షీట్కి మైదాపిండి పేస్ట్ని అప్లై చేసుకోండి. ఈ మైదాపిండి పేస్ట్ని అప్లై చేసుకోవడం వల్ల స్టిఫ్గా అత్తుకొని ఉంటుంది, మనకి ఓపెన్ అవ్వదు. ఇప్పుడు దాన్ని ఈ విధంగా కిందికి ఫోల్డ్ చేసుకున్నారంటే సమోసా రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగతా అన్ని సమోసాలను చేసుకొని పెట్టుకోండి. ఇక నేను అన్నీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లోకి సరిపోయినన్ని సమోసాలను వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి.
ఇది చేయడం చాలా చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఆలు సమోసా కంటే ఇవే బాగుంటాయి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఉల్లి సమోసా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. బయట కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసి ఇంట్లో పిల్లలకి ఇవ్వండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.